ప్రభువు నామమున ప్రపంచము నలుమూలలా ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనము యేసు యొక్క ఉపమానాలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి యొక్క ఉపమానం అది ఏంటంటే ద నెట్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50వ వచనం దాకా చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి బైబిల్స్ ను తెరిచి ఉంచవలసిందిగా కోరుతున్నాము. మాథ్యూ గాస్పల్ చాప్టర్ 13 వర్సెస్ 47 to 50. 47. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పరలోక రాజ్యాన్ని దేనితో కంపేర్ చేస్తున్నాడండి? సముద్రంలో వేయబడిన నానా విధములైనటువంటి చేపలను పట్టిన వల ప్రియులారా. సముద్రంలో చేపలు పట్టడానికి ఆ ఫిషర్మెన్ వారు చేపలు పట్టేటటువంటి వారు వెళ్ళి వలలు వేస్తూ ఉంటారు. వాళ్ళకు అనేక రకములైనటువంటి ప్రియులారా మరి రకరకాలైనటువంటి చేపలు తర్వాత వాటిని సపరేట్ చేస్తారు. ఉపయోగపడేటటువంటి మంచిగా ఉండేటటువంటి కొన్ని మరి చెడువి కూడా అనమాట అండి. మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అనవసరమైనటువంటి ఉపయోగపడినటువంటి ఎవరు తిననటువంటివి వాటినన్నింటిని కూడా తీసివేస్తారు ప్రియులారా. కాబట్టి మంచి చెడు ప్రియులారా. మరి యుగ సమాప్తి యందు కూడా ఈ రీతిగా జరగబోతుంది. దేవదూతలు వచ్చి ఆ తీర్పు జరగబోతుంది. దాంట్లో నీతిమంతుల నుంచి ప్రియులారా ఆ దుష్టులను వేరుపరచడం, వారిని అగ్నిగుండలో వేయటం అనేటటువంటిది. కాబట్టి ఇక్కడ సముద్రంలో వేయబడినటువంటి వలను గురించి యేసు ఒక లోతైనటువంటి ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. జీసస్ షేర్స్ ఎ ప్రొఫౌండ్ పారబుల్ అబౌట్ ఎ నెట్ కాస్ట్ ఇంటూ ద సీ. కాబట్టి ప్రియులారా ఏ రీతిగా ఆ సముద్రంలో వేయబడినటువంటి ఆ వలను గురించి, పరలోక రాజ్యం గురించి ప్రియులారా గొప్ప అర్థాన్ని, ఆ లోతైనటువంటి ఆత్మీయ సత్యాలను ప్రియులారా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వారికే ప్రియులారా పరలోక రాజ్యం గురించి తెలుసు. ఆయనే అక్కడి నుండి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయనే దేవునికి మనకు మధ్యవర్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు ఆకాంక్ష, ఆ యొక్క ధ్యాస, ఆ యొక్క మనసు అంతా కూడా పరలోకము. మనం కూడా పరలోకపు జనంగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు పిల్లరా. ఇక్కడ మరి ఆయన మరి యొక్క 13వ అధ్యాయం అంతా కూడా అనేక ఉపమానాల రీతిగా చెప్పటం చూస్తున్నాం. అందులో భాగంగా పిల్లరా ఇది కూడా ఒకటి చెప్పటం జరుగుతుంది. మరి ఇంకొక సమయంలో కూడా గోధుమలు గురుగులు ఉపమానాన్ని కరెక్షన్ ప్రియులారా. అక్కడ కూడా ఆ గోధుమలతో పాటు గురుగులను కూడా పెంచడం అనేటువంటిది అంతవరకు ఒక సమయం వచ్చినప్పుడు వాడిని వేరుపరచడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ప్రియులారా ఆ మంచి విత్తనాలలో కొంతమంది రాత్రుల్లో వచ్చేసి వేస్తుంటారు ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా ఇవన్నీ కూడా ఏంటంటే తెలియజేసేది ఒక సమయం వరకు అందరూ కూడా మంచి చెడు. ఈరోజు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు క్రీస్తు నామంలో అనేక మంది వస్తున్నారు ప్రియులారా. యాంటీ క్రైస్ట్ మరి దొంగ బోధకులు, లేకపోతే మరి ఎన్నెన్నో ప్రియులారా రకరకాలైనటువంటి డాక్టరైన్స్, రాంగ్ డాక్టరైన్స్, నాట్ సౌండ్ డాక్టరైన్స్. మరి ఆ బైబిల్ని పట్టుకునే ప్రియులారా అందరూ కూడా వస్తున్నారు. యేసు నామంలో స్వస్థతలు, ఎన్నెన్నో మోటివేషనల్ స్పీచెస్, ఇవన్నీ కూడా మనము ఈ దినాలలో ఎంతగానో చూస్తున్నాం ప్రియులారా. మనం చూసేటటువంటి ఎంతో ప్రాక్టికల్ గా ప్రభు వారు చెప్తున్నాడు. మరి ఈ యొక్క వాక్యం మరి స్ట్రక్చర్ ఒకసారి మనం ఆలోచించినప్పుడు 47 నుంచి 50 వచనం దాకా మరి 47వ వచనంలో ఇది ద గ్యాదరింగ్, సమావేశము అని చెప్పవచ్చు. మరి ఏంటి అంటే ఇది అంతా కూడా సువార్త అందరికి చేరేటటువంటి రీతిగా ప్రియులారా స్ప్రెడింగ్ ద గాస్పల్ అన్నటువంటిది మనం ఫోకస్ చేయబోతున్నాము. మరి రెండవదిగా విభజన, ద సార్టింగ్.
48వ వచనంలో చూస్తే వారు మరి మంచి వాటిని, చెడు వాటిని వేరుపరచడం. మంచి గంపల్లో, చెడుటి పడేయటానికి ప్రియులారా. మరి సువార్తకు కూడా ఏంటంటే రెస్పాన్స్ ఆ రీతిగా మనం అది వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అందరూ నమ్మరు ప్రియులారా. కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నేను 17 సంవత్సరాలు అప్పుడు ఒక రిట్రీట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం విని, వాక్యమును శ్రద్ధగా ఆచరించి నా హృదయంలోనికి అది పనిచేసింది. నేను విధేయుడినై లోబడ్డాను. యేసుని ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించాను. కాబట్టి నా జీవితం మారిపోయింది. కానీ కొంతమంది ఇంకా హృదయాన్ని కఠినపరుచుకోవటం. 17 సంవత్సరాలు ఆ రీతిగా హృదయాన్ని పరుచుకున్నాను. దేవుడు చిన్నతనం నుంచే 5వ క్లాస్ నుంచే అప్పటి నుంచే ప్రభు నాతో మాట్లాడటం మొదలేశాడు. నీవు విధేయుడు, లోబడు, నీ ఎడల ఉజ్వల భవిష్యత్తు ఉంది అని చెప్పి. కానీ ఇంకా ఎంతో ఎంజాయ్ చేయాల. సాతాను చెప్తుంది, ఈ లోకం ఉంటున్నది, ఈ లోకమును చూపిస్తున్నది ఆకర్షణలు, లోకంలో ఉన్నటువంటి ఇచ్చలు, శరీర ఇచ్చలు, మరి తాత్కాలికమైనటువంటి కాలపు పాపభోగములు, ఇవన్నీ కూడా ప్రియులారా మనల్ని యేసు ప్రభు వైపుకు, మరి మంచి వైపుకు వెళ్లకుండా, సువార్తను రెస్పాండ్ అవ్వకుండా చేస్తుంటాయి. కాబట్టి అది విభజన. మరి రెండవది సార్టింగ్, విభజన. మరి మూడవది ఏంటంటే వేరుపరచటం, ద సెపరేషన్ ప్రియులారా. రాబోయే తీర్పులో ఒక తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఇస్ దేర్ ప్రియులారా. యేసు ప్రభువారు ఒక తీర్పునకు రానంటున్న ఆయన యొక్క దూతలతోటి వాళ్ళు ప్రియులారా, దే ఆర్ గోయింగ్ టు డూ సెపరేట్ us. Coming judgment and separation of the wicked from the righteous. Righteous people and wicked people. మనం ఏ గుంపులో ఉండాలని ఆశిస్తున్నాం ప్రియులారా. ఇంకా మనం కృపాకాలంలో ఉంటున్నాము. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ కులం ప్రియులారా. మనం తగ్గించుకొని, మనం ప్రియులారా మన జీవితాలను ప్రభుకు అప్పగించినప్పుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎంతగా మనల్ని హెచ్చిస్తాడు, ఎంతగా దీవిస్తాడు ప్రియులారా. మనము, మన యొక్క కుటుంబాలు, తరతరాలు కూడా ప్రియులారా, మన యొక్క బంధువులు, మిత్రులు ప్రియులారా, మా అమ్మ, మా నాన్న వాళ్ళు విధేయులై మరి మారు మనసు అనుభవానికి వచ్చిన తర్వాత వారి ద్వారా ప్రియులారా, వారి యొక్క బంధువులు ప్రియులారా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వారి కుటుంబాలు ఇంకా అనేక మందికి దీవెనకరంగా చేయటం జరిగింది ప్రియులారా. మరి మమ్మల్ని కూడా క్రైస్తవ వాతావరణంలో పెంచి ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క వల అనేటటువంటిది పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది. ద నెట్ సింబలైజెస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఇన్విటేషన్ మరి ఎటువంటి ప్రియులారా మన యొక్క బ్యాక్గ్రౌండ్ తోటి లేకుండా అందరికి కూడా ఆహ్వానం ప్రియులారా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభునందు విశ్వసించేటటువంటి వారు నశింపక నిత్య జీవం పొందుదురు అని వాక్యం చెబుతుంది. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్న అందరినీ ప్రియులారా, గొప్పవారేమి, పేదవారేమి, ధనికులేమి, ప్రియులారా, మరి ఏంటంటే ఈ దేశం, ఆ దేశము, యూదులు, గ్రీకు దేశస్తులు, అట్లా అన్ని కులాలు, మతాలు, తెగలు, జాతులు అందరికీ కూడా ప్రభు అవసరమైంటున్నాడు ప్రియులారా. దిస్ ఈస్ ద థింగ్. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను చెప్పమని ప్రభు వారు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి కొంచెం దీనిని ఇంకా ధ్యానం చేద్దామండి. స్ట్రక్చర్ మొట్టమొదటిది ఏంటంటే క్రమబద్ధీకరణ, ద సార్టింగ్. ఏంటి అంటే రియాలిటీ ఏంటంటే చర్చిలో ప్రియులారా, మరి నిజమైనటువంటి విశ్వాసులు ఉంటున్నారు. నమ్మకంగా ఎంతో దైవ భయంతోటి స్తుతి ఆరాధనలు చేయటానికి వస్తారు. దే కమ్ విత్ ట్రూ మీనింగ్ టు వర్షిప్ గాడ్. ద చర్చ్ ఇంక్లూడ్స్ బోత్ ట్రూ బిలీవర్స్ అండ్ దోస్ హూ డు నాట్ జెన్యూన్లీ ఫాలో క్రైస్ట్. అందరూ ఉంటారు పిల్లలు. అందుకనే మరి కొంతమంది తొందరపడి షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఉంటారు. ఎంతో మంది అసూయ పరులు ఉంటారు. ద్వేషంగా ఉండేటటువంటి వారు ఉంటారు. ఎంతో అహంకారులు ఉంటారు, మూఢులు ఉంటారు, మూర్ఖత్వంతో ఉండేటటువంటి వారు. ఈ యొక్క చర్చిలో ప్రియులారా అందరం కూడా మరి ప్రభు చెప్తున్నాడు, అందరం కూడా ప్రియులారా ఒక సమయం వరకు లెట్ దెమ్ డూ. అనేక రకాలైనటువంటి సంఘాలు కూడా ఉంటున్నాయి. సౌండ్ డాక్టరేట్స్ లేనటువంటి కల్స్ కు సంబంధించినటువంటి వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ప్రభు చెప్పి ఉంటున్నాడు, ఫలాలను బట్టి మీరు తెలుసుకోనండి. మీ ఆత్మలకు ఎక్కడైతే ఆత్మీయంగా మీకు బలాభివృద్ధి జరుగుతుందో, ఆత్మీయంగా సంతృప్తి చెందుతారో, గో టు దట్ ఫెలోషిప్. బిల్లీ గ్రామ్ గారు చెప్తూ ఉంటాడు, ప్రభుని తెలుసుకోవటానికి అనేక మంది ఆయన యొక్క క్రూసేడ్స్ లో, ఇవాంజలిస్టిక్ క్రూసేడ్స్ లో వస్తుంటారు వాళ్ళందరూ ముందుకు. మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి సౌండ్ డాక్టరీన్స్ ఉన్నటువంటిది ఇవాంజలిస్టిక్ చర్చ్ లోకి వెళ్ళండి.
మరి మరి మీకు ఫలభరితంగా ఉన్నప్పుడు అక్కడ యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇది చర్చిలో ప్రియులారా అనేక మంది ఉంటున్నారు. మరి యేసు ప్రభువారు మత్తయి సువార్త 7:21లో ఏమంటున్నాడంటే, ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభువా, ప్రభువా అనేటటువంటి వారందరూ గూడా చాలా మంది గూడా వస్తుంటారు ప్రియులారా. మరి నేను ఇది జేశాను, అది జేశాను అని చెప్పి అంటుంటారు. కానీ 23లో ఏమంటున్నాడంటే, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. అయ్యో! ఈరోజు క్రీస్తు నామంలో ఎన్నెన్నో పరిచర్యలు, ఎన్నెన్నో మరి ఎన్నో మిషన్స్, ఆర్గనైజేషన్స్, ఏజెన్సీస్ మరి పరిచర్యలు జరుగుతున్నాయి. కొంతమంది అంతా కూడా ధనార్జన. ఆహ్, ఏ చర్చ్ పెట్టుకోవటం ఇంక వెంటనే రాయటం. నాకు రాస్తుంటారు. దాన్ని డొనేట్ చేయండి. అది కాదు ప్రియులారా. సంఘం చేత, సంఘస్థుల చేత కట్టబడాలా. సంఘస్థుల కొరకు ఆ! సంఘస్థంతో కలిసి ఆ పరిచర్యలు చేయాలి ప్రియులారా. ఈళ్ళు బయటోళ్ళు, వాళ్ళు కాదు. ఈళ్ళు, వాళ్ళు కాదు. ఆ! ఆ సంఘస్థులను వారికి అవసరతలను గుర్తించి, అందరూ కలిసి సహకరించుకుంటూ, దాన్ని కట్టించుకుంటూ, ముగ్గురు, 10 మంది ఉంటే, ఆ 10 మందికి అవసరమైనటువంటి రీతిలో, 100 మంది అయితే 100 మందికి అవసరమైనటువంటి రీతిలో ఆ రీతిగా. అంతేకాకుండా ఈ మరి ఇంకా ఎక్కువగా గూడా మరి అంతా గూడా ఫోకస్ ఈస్ ఆన్ ఎర్నింగ్ మనీ ఆర్ గివింగ్ మనీ ఇవే ప్రియులారా. కానీ వాక్యం చేత ప్రియులారా, వాక్యం గురించి చెప్పాలి. అందుకే ప్రభువారు చెప్తున్నాడు. ప్రభువా, ప్రభువా అనేటటువంటి వారందరూ గూడా పోలారు. మీరెవరో ఎరుగరు అని చెప్పి. ఒక రోజు రాబోతుంది. లెట్స్ వెయిట్ అంటిల్ దట్ టైమ్. నో నీడ్ ఫర్ అస్ టు కామెంట్ ఆన్ ఎనీవన్. ఎవరిని వ్యక్తిగతంగా నేను మరి క్రిటిసైజ్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు కానీ ఏంటి అంటే మనము ప్రియులారా ఆ టైం వస్తది. అంతము ఆ తీర్పు దినం వచ్చేదాకా గూడా మరి కొనసాగనివ్వండి. మరి మీకు తెలుస్తుంటది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మెలకువగా ఉండాలి. మరి అసత్య బోధలు, అబద్ధ బోధకులు ఇవన్నిటిని గురించి మనకు దివ్య గ్రంథం ఉంది. పరిశుద్ధ గ్రంథం ఉంది. మనం ఎంతైనా ధ్యానం చేయొచ్చు. ఎంతైనా ప్రియులారా ఆ! కాబట్టి దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా వి నీడ్ టు బి లెడ్ బై ద స్పిరిట్, గైడెడ్ బై ద స్పిరిట్, వాక్ బై ద స్పిరిట్ ప్రియులారా. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాల. కాబట్టి అది మరి మనం చూస్తున్నాము. రెండవదేంటంటే ముందు అందరికీ సువార్త అవసరము. రెండవది సెపరేషన్. తుది తీర్పు ప్రియులారా. ఫైనల్ జడ్జ్‌మెంట్ ఈస్ ది సెంట్రల్ థీమ్ ఇన్ స్క్రిప్చర్. బైబిల్‌లో ఒక తుది తీర్పు దినం రాబోతుంది. అంతము ప్రియులారా. ప్రభు ఒక తీర్పరిగా నాట్ యాస్ ఎ లవింగ్ పర్సన్, కేరింగ్ పర్సన్. ఇప్పుడంతా కూడా కృపా కాలంలో ఉంటున్నాము. ఈ సమయంలో మనం ప్రియులారా ప్రభువును వేడుకుందాము. నోవాహు దినాలలో జరిగినట్టే మనిషి కుమారుడి దినాల్లో కూడా జరుగునని చెప్పింటున్నాడు. ఎంతగా వాళ్ళందరికీ చెప్పింటున్నారు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా వినలేదు. కానీ ఆయన యొక్క కుటుంబం కొరకు ఒక రక్షణ నామను సిద్ధపరచుకున్నాడు. దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు. మరి నోవాహు నిందారహితుడిగా ఉన్నాను. ఆయన కృప పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. నమ్మకమైనటువంటి వాడిగా నీతిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కుటుంబం ప్రియులారా రక్షింపబడి ఉంటున్నది. ఎంత క్షేమం, రక్షణ నావల భద్రత, క్షేమము, కాపుదల, కృప, దేవుని సన్నిధి, దేవుని యొక్క కరుణ ఉంటది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రియులారా దేవుని యొక్క ఉగ్రతకు, శాపమునకు, ఆ కోపమునకు ప్రియులారా మరి ఆహుతి అయి ఉంటున్నారు. అందరూ కూడా జలప్రలయంలో ఎంతమంది అప్పుడు కేకలేస్తే ఏమి లాభము? మరి ధనికుడు అయినటువంటి వాడు ఆ స ఆహ్, ఎ ఎడ ఆ యొక్క నరకంలోని నుంచి కేకలేస్తున్నాడు. అయ్యో! నేనిక్కడున్నాను. నా బంధువులకెళ్ళి సువార్త చెప్పండి. వారు మారుమనసు. అప్పుడు గ్రహింపొస్తుంది ఆయనకు. అయ్యో! ప్రియులారా ఈ సమయంలో దేవుడు మంచి సమయం ఇస్తున్నాడు. ఆ! వెయిట్ ఆన్ క్రిస్ట్. దేవుడి సన్నిధిలో ప్రియులారా ఉండండి. కనిపెట్టండి. దేవుడి సన్నిధిలో ప్రార్థించండి. రక్షణ నిశ్చయితను పొందవలసిందిగా కోరుతున్నా. ఒక గొప్ప తెల్ల సింహాసన తీర్పు ప్రియులారా. ప్రకటన మరి 20వ అధ్యాయము 11-15 వచనం దాకా గూడా అక్కడ మనకు మరి 11 మరి 20వ అధ్యాయము 11 నుంచి ఆ ప్రాంతంలో ఉంటున్నది ప్రియులారా. 5 మరి 11వ 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మరి 11 నుంచి అక్కడ ఎంతో తేటగా ప్రియులారా మరి 12వ వచనంలో చూస్తే మరియు గొప్పవారేమియు కొద్దివారేమి మృతులైన వారందరూ
ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథం విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము నింపబడెను. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చివరి వచనం చూస్తే, ఎవడి పేరైనను జీవ గ్రంథమందు వాయబడినట్లు కనపడని యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎంత తేటగా ప్రియులారా ఈ వాక్యం చెప్పుచున్నది తండ్రి ప్రియులారా. మనముది ఈ సమయంలో ఆ యొక్క జీవ గ్రంథంలో ఉండేటటువంటి రీతిగా చూసుకుందాం. ఆ బుద్ధి గలవారు, బుద్ధి లేనటువంటి కన్యకలు. ఆ బుద్ధి గలవారు దివిటీల్లో వెలుగుతూ ఉంది ఎంతగానో. ప్రభు వచ్చినప్పుడు ప్రియులారా వారు ఎంతో సంతోషంగా లోపలికెళ్ళారు. ఆ బుద్ధి లేనటువంటి వారు, అయ్యో ఇహలోక పరంగా వారు ఎప్పుడో ఇప్పుడు కాదులే అన్నటువంటి రీతిలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రియులారా వారు మూత వేయబడినది. వారికి లోపల స్థానం లేదు. అటువంటి దినం రాబోతుంది. మనం తగ్గించుకొని మరి మారు మనసు అనుభవం పొంది దేవుని యొక్క పరిచర్యలో మరి ముందుకు వెళ్దాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి పిలుపును స్వీకరిద్దాం ప్రియులారా. మరి మరి లెట్ షేర్ ద గాస్పెల్ విత్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ అన్లైక్లీ క్యాండిడేట్. దేవుడు ఎవరికి ఎంత ప్రియులారా ఎవరైనా సరే దేవుడు మాకు అనేక ప్రాంతాల్లో ఉండటానికి సహాయం చేయడు. చైనాలో, హాంకాంగ్‌లో మరి అనేక రకములైన వారితోటి సువార్త పంచుకోవటానికి మరి అందరితోటి కూడా మరి దేవుడు ఇస్తున్నాడు. ఆ రీతిగా పిల్లలు మనల్ని దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడ పిల్లలు సువార్తను పంచుకోవటం, ఆ దేవుని యొక్క ప్రేమను చూపించడం అనేటటువంటిది మనం చేయవలసినటువంటి వారం ఉంటున్నాము. దేవునికి దూరంగా ఉన్నట్టే కనిపించేటటువంటి కొంతమంది మన సహ ఉద్యోగులు, మనం పనిచేసే స్థలంలో పిల్లలారా ప్రభువుని ఎరగనటువంటి వారు. నేను అనేక ప్రాంతాల్లో పనిచేయడానికి సహాయం చేశాడు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొలీగ్స్ తోటి సువార్తను పంచుకోవటం, యేసు ప్రభువుని ప్రేమను చూపించడం, ఎంకరేజ్ చేయటం, వారికి ఈ యొక్క బైబిల్‌ను ప్రెజెంట్ చేయటం. ఆ రీతిగా ప్రియులారా మనం చేయవలసినటువంటిది ఎంతో ఉంటది. అది చేద్దాం ప్రియులారా. మరి మన యొక్క హృదయాన్ని కూడా లెట్స్ ఇవాల్యుయేట్ అవర్ హార్ట్. మన యొక్క హృదయం ఏ రీతిగా ఉంటున్నది. మరి మనం నిజంగా క్రీస్తును అనుకరిస్తున్నాము. ఆర్ వి జెన్యూన్‌లీ ఫాలోయింగ్ క్రైస్ట్? నిజంగా ట్రూ వర్షిపర్స్, ట్రూ ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క శిష్యులుగా ఉంటున్నామా ప్రియులారా? దేవుని క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాం? క్రీస్తు మన కొరకు తన యొక్క జీవితాన్ని బలియాగంగా ఇచ్చి ఉంటున్నాడు, సమర్పించుకొని ఉంటున్నాడు, త్యాగం చేసి ఉంటున్నాడు, రక్తం చిందించి ఉంటున్నాడు. దానికి ప్రతిగా హి ఈజ్ లుకింగ్ ఎట్ us. హి ఈజ్ ఆస్కింగ్ us. మనల్ని రక్షించింది ఎందుకంటే సేవ్డ్ us టు సేవ్ అదర్స్. మనం కూడా ఆ పనిలో ఉందాం ప్రియులారా. కాబట్టి మనం ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా త్రూ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మరి ప్రేయర్ అండ్ స్క్రిప్చర్ ఫర్ క్లారిటీ అండ్ సిన్సియారిటీ మరి మనల్ని పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యం చదువుతూ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఒక క్లారిటీ, మనకు ఒక స్పష్టత వస్తుంది. మనకు ఆ కన్ఫ్యూజన్ అనేటటువంటిది పోతుంది. ఆ యొక్క కియాస్ నుంచి దేవుడు నడిపిస్తాడు. ఆ క్లియర్ మైండ్ మనకు దయచేస్తాడు. ఏది మంచి, ఏది చెడు, ఏ మార్గంలో మనం వెళ్ళాలా, వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్. దేవుడు మనకు ఎంత ప్రియులారా మన యొక్క భవిష్యత్తు అంతా తీర్చుతాడు ప్రియులారా. ఓన్లీ హీ నోస్ అవర్ ఫ్యూచర్. మన యొక్క శేష జీవితాన్ని ఆయన కొరకు మనం వాడదాం. లెట్స్ బి బిజీ విత్ గాడ్, ఫర్ గాడ్ ప్రియులారా. మరి లివ్ ఇన్ లైట్ ఆఫ్ జడ్జ్‌మెంట్. ఆ తీర్పు యొక్క ఆ యొక్క అది దృష్టిలో పెట్టుకొని మనం జీవిద్దాము. తీర్పు యొక్క నిశ్చయిత నీతిమంతమైనటువంటి జీవితాన్ని ప్రేరేపించాలి ప్రియులారా. ద సర్టనిటీ ఆఫ్ జడ్జ్‌మెంట్ షుడ్ ఇన్‌స్పైర్ రైచియస్ లివింగ్. ఆ యొక్క తీర్పు అనేటటువంటిది దట్ ఈస్ సర్టెన్ ప్రియులారా. వన్ డే హి ఈస్ గోయింగ్ టు కమ్. ప్రభువారు చెప్పి అపోస్తల కార్యం 1:8 ఆ ప్రాంతంలో ఉంటది. ఏ రీతిగా మరి ఆరోహణుడై ఉన్నాడు, అదే రీతిగా ఆయన రాబోతున్నాడు పిల్లారు. కాబట్టి వన్ డే ఈస్ గోయింగ్ టు కమ్. మేఘారూఢుడై రమ్మంటున్నాడు. మధ్య ఆకాశంలోనికి మరి పైకెత్తబడబోతున్నారు. తర్వాత మళ్ళా 1000 ఏళ్ల పాలన. మరి ఎన్నో ప్రియులారా ట్రిబులేషన్ పీరియడ్, శ్రమల కాలము, మరి తండ్రి తీర్పు అనేటటువంటిది ఎన్నో ఈవెంట్స్ జరగబోతున్నాయి. అవన్నీ కూడా ప్రియులారా మనం ఇప్పుడే మనం తగ్గించుకొని పశ్చాత్తాపమై మరి ప్రతి వ్యక్తి యొక్క శాశ్వత వీధిని గుర్తిస్తూ మరి సమాజ ప్రచారంలో మనం పాల్గొందాం. పార్టిసిపేట్ ఇన్ కమ్యూనిటీ అవుట్‌రీచ్, రికగ్నైజింగ్ ఈచ్ పర్సన్స్ ఇటర్నల్ డెస్టినీ. ప్రతి ఒక్కరి యొక్క ఆ యొక్క నిత్యత్వపు ప్రియులారా దానిని మరి గుర్తిద్దాం ప్రియులారా. డెస్టినీ ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా మనందరిలో కూడా ఆత్మ ఉంటున్నది. మరి అది మరి ఐదర్ ఇట్ విల్ గో టు హెవెన్ ఆర్ ఇట్ విల్ గో టు హెల్.
కాబట్టి మన యొక్క జీవితాలు ప్రియులారా మరి పరలోకము, నరకం మన ముందు ఉంటుంది. ఇరుకు మార్గం, విశాల మార్గం ఉంటున్నది. మంచి, చెడు ఉంటున్నది. నీతిమంతులు మరి దుష్టులు ప్రియులారా ఇవన్నీ కూడా బైబిల్‌లో వాస్తవంగా రాసి ఉంటున్న ఈ యొక్క సత్యాలను మనం తెలుసుకుందాము. పరలోక రాజ్యము కలుపుకొని ఉంటున్నది. ఈ యొక్క పరుకు అందరిని కూడా ప్రియులారా అందరికీ సువార్త ప్రకటించటం. దట్ ఈస్ వాట్ వి నీడ్ టు డూ నౌ రైట్ నౌ. అందరికి సర్వలోకానికి ఆ యొక్క గ్రేట్ కమిషన్ ఇస్ దట్ థింగ్. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ ఇంక్లూజివ్. ఎవరికైనా ప్రియులారా మొదటి వారు కడపటి వారు అడుగుదురు, కడపటి వారు మొదటి వారు. ఎంతమంది సిన్సియర్‌గా చేసినటువంటి వారు మళ్ళా ఏదో తాత్కాలికమైనటువంటి వాటి లేకపోతే శోధనలు వీటిని బట్టి వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది అయితే ఎంతోమంది ప్రియులారా అన్యజనులు లేకపోతే భయంకరమైనటువంటి వాటిలో ఉన్నటువంటి వారు ప్రభుని తెలుసుకొని వస్తున్నారు. మారుమనసు పొందుతున్నారు. కాబట్టి అందరికి కూడా స్థానం. మనం కృపాకాలంలో ఉంటున్నాము. దిస్ ఇస్ ద టైమ్. మరి మనం ఆయనను శరణు వేడుకుందాం. ఆయన రక్షిస్తాడు. మనల్ని కృప చూపిస్తున్నాడు. క్షమిస్తాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రియులారా. మరి ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా మరి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కౌగలించుకొని ముద్దాడి ఆయనకు గొప్ప విందు చేశాడు. ఆ రీతిగా ఒక్క పాపి విషయమై మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే కూడా పశ్చాత్తాపంతో వస్తున్నటువంటి వారికి ద్వేషమై దూతలందరూ కూడా పరలోక సైన్యం అంతా కూడా ఎంతో సంతోషిస్తారు, స్తుతిస్తారు ఈ బిడ్డని కోసం. బికాజ్ యుగములు కూడా యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ హిమ్ అండ్ డై ఫర్ హిమ్ ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మరి సువార్తను పంచుకుందాం. మరి మన యొక్క హృదయాలను మనం ఎగ్జామిన్ చేసుకుందాం. మరి దేవుని ఆనర్ చేద్దాం ప్రియులారా. మరి కోల్పోయినటువంటి నశించినటువంటి వారిని కొరకు మన యొక్క ప్రయాస చేద్దాం ప్రియులారా. మరి అంతవరకు కూడా మనం నమ్మకం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశోధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈ రోజు విత్తబడిన వాక్యం బట్టి వందనాలు తండ్రి. అయ్యో ప్రభు, ఎంత సత్యం నాయన. తండ్రి సహాయం చేయండి. నమ్మకంగా నీతిగా ఉండటానికి సహాయం చేయండి. ఎన్నుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. గొప్ప దేవా తండ్రి ఎంతగా పరలోక రాజ్యాన్ని తండ్రి మీరు కంపేర్ చేస్తున్నారా. మరి తండ్రి ఆ చేపలు పట్టేటటువంటి వేసేటువంటి వాళ్ళను తండ్రి అనేకమైనటువంటి వస్తాయి ప్రభు. సంఘాల్లో కూడా తండ్రి నాడు తండ్రి మరి అందరూ నీతిమంతులు కాదు, కానీ చర్చ్ మెంబర్స్ ఒక ప్రభువా దేవా రకరకాలైనటువంటి వారు ఉంటారు. ఒక దినమందు తీర్పు దినం వస్తుంది నాయన తండ్రి సహాయం చేయండి. మేము నిలబడటానికి ప్రభువా గొప్ప నాయన జీవ గ్రంథంలో మా పేర్లు ఉండగలిగినట్లు సహాయం చేయండి. ఎల్లప్పుడు యుగ యుగములు కూడా మీతో తండ్రి ఉండేటువంటి భాగ్యం దయచేయండి. ఈయన ప్రతి ఒక్కరిని దర్శించండి. వారికి అవసరతలో మీరు సహాయం చేయండి. ఆదుకోనండి. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారో యేసు నామములో తండ్రి స్వస్థత దయచేయండి. తల నుంచి అలకారు వరకు కూడా తండ్రి మీ యొక్క రక్షణ తండ్రి రక్తంతో తండ్రి ఓ గొప్ప దేవా తండ్రి దర్శించండి నాయన. స్వస్థత దయచేయండి ప్రభువా దేవా. ప్రతి నరమును కండరమును కీళ్లను తండ్రి ఓ గొప్ప దేవ అవయవులను దర్శించి ప్రభు సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఎంతమంది తమ ఆప్తులను పోగొట్టుకొని ఉంటున్నారు, వారికి కావాల్సిన ఆదరణ, నెమ్మదిని, సమాధానం దయచేయండి ప్రభు. మీ గురి కలిగి తండ్రి మా శేష జీవితాలను తండ్రి ప్రభువా తండ్రి సువార్తను పంచుకోవటంలో ప్రభు గొప్ప నాయన అందరికీ మార్గదర్శకంగా మీ యొక్క వెలుగులో ఉండటానికి సహాయం చేయమని ప్రభు. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభు. తల్లిదండ్రుల జ్ఞానం దయచేయండి. ఇద్దరు కలిసి ప్రభు గొప్ప నాయన తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించి ప్రభు వారి బిడ్డల వివాహ విషయంలో ప్రభు మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన ఇదైన దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు రిక్వెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ద గివెన్ నంబర్. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ ను ఇతరులకు షేర్ చేసుకొని మరి ఈ యొక్క పరిచర్లో మరి పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.